మరి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. బైబిల్ చూద్దాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనబడెను. 2024వ సంవత్సరం ముగింపులో దాదాపు 52 ఆదివారాలు ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉండి ప్రతి వారం క్రొత్త ప్రత్యక్షతతో క్రొత్త వాక్కుతో దేవుడు మనల్ని దర్శించుతూ వచ్చాడు. అవునా కాదా? దేవుడు మీతో మాట్లాడా లేదా? లాస్ట్ వీక్ మరి నేను ఫస్ట్ సర్వీస్కి వచ్చాను, సెకండ్ సర్వీస్కి వచ్చాను. నేను వాక్యం చెప్పలేదు. ఎందుకో తెలుసా? అనారోగ్యం ఉండి కాదు, చెప్పలేక కాదు. ఒకే ఒక్కటి, వాక్యానికి కావలసినటువంటి ప్రిపరేషన్ నేను ఇవ్వలేకపోయాను. ఇల్లు షిఫ్ట్ చేయటం వలన ప్రోగ్రామ్స్, టూ మెనీ ప్రోగ్రామ్స్ ఉండటం వలన, ఇల్లు షిఫ్ట్ చేయటం వలన సరిగ్గా వాక్యానికి ప్రార్థనకి నేను సరైన సమయం ఇవ్వలేను. కాబట్టి నేను వాక్యం చెప్పలేదు. అయితే దైవజనుడిని పిలిచాం, దైవజనుడు వాక్యం చెప్పారు. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో ఏ మూల మీకు ఒక పేపర్ తీసి చెప్పమన్నా చెప్తాను. చెప్పగలిగే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. నా కెపాసిటీతో చెప్పను, ప్రభు సందేశంతో మీకు వాక్యం చెప్తాను. నాకు తెలిసింది ఆదివారం చెప్పను, నా దేవుడు చెప్పమన్నది నేను చెప్తాను. కాబట్టి మీలో 100కి 100 మంది మీరు చెప్తారు. చర్చిలోకి వచ్చినప్పుడు ఏ సమస్యతో నేను వచ్చానో దేవుడు నాతో మాట్లాడారు, స్పష్టంగా నన్ను దర్శించారు అని మీరు ఎంతమంది చెప్తారు? ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎందుకు అనంటే దిస్ ఇస్ నాట్ మై మెసేజ్, దిస్ ఇస్ గాడ్స్ మెసేజ్. హీ నోస్ యువర్ హార్ట్స్, హీ నోస్ యువర్ నీడ్స్, హీ అండర్స్టాండ్స్ యువర్ సిచ్యువేషన్. అందుకనే ఆయన సమయోచితంగా మాట్లాడతాడు. ఇది ఇక్కడ న్యూ జెరూసలేంలో చెప్పేది జ్ఞానంతో చెప్పే బోధ కాదు, పుస్తకాలు చదివి చెప్పే బోధ కాదు, థియాలజీ నుంచి చెప్పే బోధ కాదు, ప్రభు హృదయంలో నుంచి వచ్చిన మాటను చెప్పేటువంటి బోధ. దేవునికి స్తోత్రం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ 52 నెలలు కూడా దేవుని మాటను అనుగ్రహించి దేవుడు మనల్ని దర్శించి పోషించినందుకు ఒక్కసారి ఆయనకి స్తోత్రం చెప్పి చప్పట్లు కొడదాం ఒకసారి. లార్డ్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన సహాయాన్ని బట్టి, పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి మనసారా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సో ఈ 2024 నిన్న ప్రభువా మరి ఏం చెప్పమంటావు? 24వ సంవత్సరాన్ని ముగించుతున్నాం. ఇది చివరి ఆదివారం. ఏం చెప్పాలి? నేను చేసింది వెనక్కి తిరిగి చూసి నేను చూసిన దాని గురించి నేను చెప్పాను అన్నారు. కాసేపు నాకు అది అర్థం కాలేదు, ఆ తర్వాత కాసేపటికి అర్థమైంది. ఆ సందేశాన్నే ఈరోజు మీతో చెప్తున్నాను. దేవుడంట 6 రోజులు సృష్టిని చేసి 6వ రోజును ముగించి తాను చేసిందంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడంట. తాను చేసిందంతా ఫస్ట్ డే ఏం చేశాడు? ఫస్ట్ డే చేసినటువంటి ఆకాశం, 2వ రోజు చేసినటువంటి విశాలం, మొదట వెలుగు, తర్వాత ఆకాశం, తర్వాత భూమి, తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు, 5వ రోజు పక్షులు, జంతువులు, జలచరాలు, 6వ రోజు మానవుణ్ణి దేవుడు చేసి 7వ రోజు ఆయన విశ్రమించే ముందు ఆయన ఏం చేశాడంటే వెనక్కి తిరిగి ఒక్కసారి చూశాడంట. ఏవేం చేశాను? వెలుగును చూసి ఈజ్ దేర్ ఎనీ కరెక్షన్? ఆయన ఆకాశాన్ని, ఆకాశంలో ఉన్న జ్యోతుల్ని చూసి ఈజ్ దేర్ ఎనీ కరెక్షన్? భూమిని చూసి విల్ ఇట్ సస్టైన్ మై పీపుల్, విల్ ఇట్ సస్టైన్ ఇట్ ఫర్ లాంగ్? చాలా కాలం ఇది ఉంటుందా? ఎన్ని కోట్ల వేల సంవత్సరాలు ఉంటుంది? దీని మీద పుట్టేటువంటి ప్రతి ఒక్కరిని బ్రతికించే కెపాసిటీ దీనికి ఉందా? ఆయన అన్ని దాన్ని ఒకసారి చూసుకున్నాడట. 4th డే ఆయన ఆ సూర్యచంద్రుల్ని ఒకసారి చూసుకున్నాడు. దేన్ని ఏదేది పగలు ఏది పరిపాలన చేయాలి, రాత్రి ఏది పరిపాలన చేయాలి చూసుకున్నాడు. 5th డే జంతువులు, పక్షులు, జలచరాలు మొత్తం అన్ని కోట్ల కొలది వీటిని డిఫరెంట్ మోడల్స్ అండ్ రూపాలు, వాటి యాక్షన్స్, వాటి తెలివితేటలు మొత్తం వాటన్నిటిని చేసుకున్నాడు. 6వ రోజున మనిషిని చేశాడు. వీటన్నిటిని చూసి ఎక్కడా కూడా డిఫెక్ట్ అనేది లేదు. హీ సెడ్
దిస్ ఈస్ వెరీ గుడ్. ముందు చూసిన వాటిని గుడ్ అన్నాడు, కానీ లాస్ట్కి అన్నీ చూసిన తర్వాత హి సెడ్ వెరీ గుడ్. అంత చాలా మంచిగా ఉంది అని చూశాడు. ఈ మాట చెప్పారు, ఈ మాట సంఘానికి చెప్పు అని చెప్పన్నారు. ఈరోజు అదే సందేశాన్ని మీతో చెప్తున్నాను. 12 నెలలు గడిచినాయి. 12వ నెల ముగింపుకు మనం వచ్చేసాం. మరి మీరు చేసిన దాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి మీరు చూడాలట. మీరు చేసిన దాని గురించి మీరేం చెప్తారు? మీరు చేసిన దాని గురించి దేవుడు కూడా మాట్లాడబోతున్నాడు. మనం అంటాం, అందరూ మనుషులు ఆరంభంలో ఆరంభ శూరత్వం అంటారు. పనులు ప్రారంభించినప్పుడు టప 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 అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, ఇలా చేసేస్తాం, అలా చేసేస్తాం, అట్లా చేసేస్తాం, ఇట్లా చేసేస్తాం, ఇది అది ఇది ఇది అని అంటారు. కానీ ముగింపుకు అస్సలు కనపడరు. కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? హీ స్పీక్స్ ఇన్ ద ఎండ్. ఆయన ముగింపులో మాట్లాడతాడట. దాని అర్థాన్ని కూడా మీతో చెప్తాను. ఆయన సమస్తాన్ని చేసిన తర్వాత, కంప్లీట్ అయిన దాన్ని చూసి అప్పుడు మాట్లాడతాడట. ఈరోజు న్యూ జెరూసలేం చర్చ్ రిసీవ్ చేసుకోవలసినటువంటి సందేశం, చెక్ చేసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, 12 నెలలు దేవుడు నీకు ఇచ్చాడు. 12 నెలలు నువ్వు బ్రతికావు. 12 నెలలు నువ్వు జీవించావు. జస్ట్ టర్న్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ January 2024. హౌ యూ స్పెంట్ ఇట్. ఈ సంవత్సరంలో ఆయన చేసిన దాన్ని చూసుకున్నాడు. నెంబర్ 1, వెలుగును చేసి వెలుగును చూశాడు. సూర్యచంద్ర నక్షత్రాదుల్ని చూశాడు. జీవాన్నిచ్చిన జీవజలాల్ని చూశాడు. చేసిన దాన్ని చూశాడు. నువ్వు చేసిన వాటిని, నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు చేసిన పనులు, నువ్వు కొనసాగించిన కొనసాగింపు, నువ్వు జీవించిన జీవితం, దేవునికి నువ్వేం చెప్పావు? 2024 జనవరిలో దేవునితో నువ్వేం చెప్పావు? డిసెంబర్ 31వ తారీఖు వచ్చేసరికి ఆ మాటను నువ్వు ఎంతవరకు నెరవేర్చావు? నీ దేవుడు నీ గురించి మాట్లాడాల్సి వస్తే వెరీ గుడ్ అంటాడా? ఇట్స్ టూ బ్యాడ్ అంటాడా? నీ దేవుడు నీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి నిన్ను 25th 25లో నిన్ను ప్రమోట్ చేయటానికి ఆర్ యు ఎలిజిబుల్? ఆర్ యు ఎలిజిబుల్? నువ్వు 25వ సంవత్సరానికి నువ్వు ఎలిజిబుల్ కావాలి అని అంటే, ఈ 24 నువ్వు ఎలా ముగించావు అనేది 25కు నిన్ను సిద్ధం చేస్తుంది. నీ పనిని నువ్వు ఎట్లా చేసావో, నీ నిర్ణయాల విషయంలో నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు పనుల విషయంలో ఏ విధమైనటువంటి పురోగతి నువ్వు దేవునికి చూపించావో, దాన్ని బట్టే 25 ఈజ్ గోయింగ్ టు బి డిసైడెడ్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ 24, హౌ కెన్ గాడ్ ట్రస్ట్ యూ ఇన్ 25? నీ 24వ సంవత్సరం నువ్వు నమ్మకంగా దేవుడు నిన్ను చూడకపోతే 25లో నేను ఎలా నమ్మగలుగుతాడు ఆయన? కాబట్టి దేవుడు పై రూపాలు, పై వేషాలు చూసేవాడు కాదు, ఆయన అంతరంగాన్ని పరిశోధించేవాడు. కాబట్టి ఈరోజు మన ఇంపోజిషన్, మనకున్నటువంటి అసైన్మెంట్, మన యొక్కన్నటువంటి హోంవర్క్ ఏమిటంటే, గో బ్యాక్ హోమ్స్, గో బ్యాక్ టు యువర్ హోమ్స్ అండ్ చెక్ యువర్ సెల్ఫ్ హౌ యూ స్పెండ్ యువర్ డేస్. దేవుని దగ్గర మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో ఎంతవరకు మీరు కరెక్ట్గా ఉన్నారు? దేవుని యొక్క మందిరమునకు వచ్చే విషయంలో, వాక్యాన్ని చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దశంభాగాన్ని దేవునికి ఇచ్చే విషయంలో, ప్రభువు గురించి 4 మాటలు చెప్పే విషయంలో, ప్రభువు కోసం నువ్వు నీ కష్టాన్నో, నీ చెమటనో, నీ శ్రమనో ప్రభువు కోసం నువ్వు చేసే విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ ఆర్థిక స్థితి విషయంలో, నీ ఆరోగ్యం విషయంలో, దేవుడు ఏది నీ ముందు ఉంచాడో వాటి విషయంలో నువ్వు ఏం చేసావో, జస్ట్ గో ఫర్ రివ్యూ. గో ఫర్ రివ్యూ. డిఫెక్ట్స్ ఉంటే డిఫెక్ట్స్ నోట్ చేయి, కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ నోట్ చేయి, రైట్ ఉంటే రైట్ నోట్ చేయి. కానీ ఒక మాట మీతో చెప్తున్నాడు, ఎండింగ్లోనే దేవుడు మాట్లాడతాడు కానీ ప్రారంభంలో కాదు. ఎండింగ్లో ఆయన మాట్లాడబోతున్నాడు.
తాను చేసిందంతా చూసి ఆయన చెప్పాడట, నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు. క్యూసీ అంటే క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ అంటారు. పని చేసిన తర్వాత ఆ క్యూసీకి చూపిస్తారు, ఆ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్కి చూపిస్తారు, అతను దాన్ని సర్టిఫై చేస్తాడు. దేవుడు చేసిన దాన్ని సర్టిఫై చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? కాబట్టి ఎవడు లేడు కాబట్టి ఆయనే చూసుకున్నాడు. ఆయన చూసి ఏం చేశాడు? టిక్ చేశాడు. ఆయన డప్పా కొట్టున్నాళ్ళండి అంటారా? చెప్పండి. అప్పుడు చేసిన సూర్యుడు ఇప్పటికి ఉన్నాడా లేదా? ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది? ఎవడు పోసాడు పెట్రోల్ దాంట్లో? ఎవడు పోసాడు దాంట్లో డీజిల్? ఎవడు పోసాడు? మీరు అని పోసారు వెళ్ళి? 9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఎంత? 9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటికీ అక్కడ కానీ సూర్యకాంతి ప్రారంభమై ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టుద్దో మీకు తెలుసు. అక్కడి నుంచి కాదు, సూర్యగోళంలో మిడిల్లో నుంచి టాప్కి వెలుగు బయటకు రావాలంటే ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ అట. అంత పెద్ద గోళం. ఆయన పర్ఫెక్ట్గా ఎప్పటిదాకా దాన్ని చెయ్యాలో, ఎప్పటిదాకా అది మండాలో, ఎప్పటిదాకా ఉండాలో ఆ భవిష్యత్తును కూడా చూసి ఒక్కసారి తయారు చేసి పెట్టాడు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన వర్క్ పర్ఫెక్ట్, ఆయన సెట్టింగ్ పర్ఫెక్ట్. భూమి ఉన్న కక్ష నుంచి కిందికి దిగిందంటే ఫ్రీజ్ అయిపోద్ది, పైకి వెళ్ళిందంటే బర్న్ అయిపోద్ది, పక్కకి వెళ్ళిందంటే మొత్తం మారిపోతాయి. ఈరోజు ఆదివారం 7 o'clock ఎంతో తెలుసా? 17 degrees Celsius బయట. జమ్మూ కాశ్మీర్లో మైనస్లో ఉంది. ఇప్పుడు మైనస్లో ఉంది. ఎందుకు ఈ పరిస్థితులు మారినాయి? కాస్త డిస్టెన్స్ పెరిగిందట. భూగోళంలో డిస్టెన్స్ పెరిగింది. తూర్పుకు మీ గుమ్మాలు ఉంటే మీకు తెలుస్తుంది. సూర్యుడు గుమ్మంలోకి వచ్చేవాడు ముందు. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాడు తెలుసా? ఇక్కడ వస్తున్నాడు. మీకు అబ్జర్వేషన్ ఉంటే ఎప్పుడు లైట్ వచ్చిందా లైట్ లేదా అనే దానికి కాదు, ఎటు నుంచి వస్తున్నాడు చూడండి కాస్త. కరెక్ట్గా గుమ్మంలోకి వచ్చేవాడు. మీకు కరెక్ట్గా మీకు ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ ఉండి సూర్యుడు మీ ఇంట్లో పడే బెంగళూరు ఇల్లు కానీ మీకు ఉంటే హిందూపూర్లో కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ పడేటువంటిది ఇక్కడ నుంచి వస్తున్నాడు సూర్యుడు. ఇప్పుడు రొటేషన్ మారింది అంటే దాన్ని బట్టి కాలాలు మారుతాయి. మళ్ళీ తిరిగి వేసవి కాలం వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ సెట్టింగ్ అంతా పెట్టింది ఎందుకు? ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు. ఎప్పుడు పెట్టింది ఇది? కొన్ని కోట్ల సంవత్సరాలు నోటితో చెప్పి సెట్ చేసి పెట్టాడు, బటన్ నొక్కాడు, అంతే. ఇప్పటికీ తిరుగుతానుంది. ఆయన డప్పా కొట్టుకోవాల్సిన పని లేదు. ఆయన చేసిన పని పర్ఫెక్ట్గా చేసిన వెనక్కి తిరిగి చూసుకున్నాడు. నువ్వు నేనేం చేయాలి? అంత గొప్పవాడే వెనక్కి తిరిగి చూసుకుంటే మరి నువ్వు నేనేం చేయాలి? చెప్పాలి ఒకసారి. చూసుకోవాలా వద్దా? నా అంత నీతిమంతుడు అసలు ఎవడన్నా మా చర్చిలో ఉన్నాడా? చెప్పండి ఒకసారి. అసలు నా అంత నీతిమంతురాలు ఫస్ట్ పరలోకంలో యేసుప్రభు గారిని వస్తే బోర ఊదకముందే లేచేది నేనే అనేవాళ్ళు మీలో ఉన్నారేమో. దేవుడే చెప్తున్నాడు, వెనక్కి తిరిగి ఆయన చూసుకున్నాడు. ఈ 12 నెలలు దేవుని విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ తీర్మానాల విషయంలో, నీ నిర్ణయాల విషయంలో ఎక్కడ తప్పిపోయారో చూసుకొని కరెక్ట్ చేసుకోవడానికే ఈ 2 రోజులు ఉన్నాయి. దేవుడు మాట్లాడబోతున్నాడు. మరలా చెప్తున్నాను, దేవుడు మాట్లాడబోతున్నాడు. సెకండ్ స్టెప్ 1 Kings, మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షతమై అతనితో ఇలాగు సెలవిచ్చాను. ఆగండి. ఎప్పుడు? రెండవ మారే. కానీ ఎప్పుడు? తాను ఏ పనైతే చేయాలనుకున్నాడో
13 సంవత్సరాలు నగర్ని, 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టి ముగించిన తరువాత, చూడండి ఒకసారి, తాను చేయగోరిన దానంతటిని చేయుట ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండోసారి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఏమన్నాడు? అతనితో ఇలాగు నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన వినియున్నాను, నేను అంగీకరించాను, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుతాను, నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉంటాయి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దాని అంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. ఆగండి, ఎప్పుడొచ్చాడు దేవుడు రెండోసారి? తాను కట్టాలి అనుకున్న మందిరాన్ని పునాదేసినప్పుడు రాలా. జాగ్రత్తగా వినండి, దేవుడు ఆరంభశూరుడు కాదు. పునాదేసినప్పుడు రాలా, కట్టి ముగించి డెడికేషన్ చేసేసిన తర్వాత అప్పుడు రెండోసారి వచ్చాడు. ఎవ్రీథింగ్ వాస్ కన్స్ట్రక్టెడ్ అండ్ కంప్లీట్ అని అనుకున్నప్పుడు అప్పుడు వచ్చాడు. ఆగండి, దీంట్లో ఉన్న మర్మం ఏంటి? ఎందుకు కట్టిన తర్వాత వచ్చి చెప్తున్నాడు, సొలొమన్, నా కొరకు నువ్వు కట్టావు కదా ఒక ఇల్లు, నేను చూశాను. ఏ మనసుతో కట్టావో, ఏ క్వాలిటీతో కట్టావో, ఎవరి నివాసం కోసం కట్టావో, ఎవరి ప్రార్థనల కోసం కట్టావో, నీ అంతరంగంలో దాని విషయంలో ఎక్కడైనా కక్కుర్తి పడ్డావో, సర్దుబాటు చేసుకున్నావో, దీన్నంతా చూశాను. అవసరమైతే నీ నగరు కంటే నా మందిరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు. నీ నగరు యొక్క గోడలకి సిమెంట్తోనో సున్నంతోనో ప్లాస్టింగ్ చేశావు, కానీ నా నగరుకు మాత్రం, నా ఇంటికి మాత్రం బంగారంతో తాపడం చేశావు. నీ ఇంటిని కట్టుకున్న దానికంటే నా ఇంటిని చాలా ఘనంగా కట్టావు. కాబట్టి నా విషయంలో నీ మనసేంటో రుజువయ్యి స్థిరమైంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, నువ్వు మనస్ఫూర్తిగా ఈ పని చేశావు కాబట్టి, నన్ను ప్రేమించి, నా సన్నిధిని ప్రేమించి, నాకు ఒక నివాస స్థలంగా ఉండాలని నువ్వు మనస్ఫూర్తిగా నీ సమర్పణంతటితో నీ తండ్రి నువ్వు కలిసి దీన్ని చేశారు. కాబట్టి దాన్ని చూసి సర్టిఫై చేస్తున్నా, ఎస్, ఐ విల్ కమ్ దేర్. వినాలి, ఐ విల్ కమ్ దేర్. నేను అక్కడికి వస్తా. రావడం మాత్రమే కాదు, నేను అక్కడ నివసిస్తా. నివసించడమే కాదు, నేను అక్కడి నుంచి మాట్లాడతా. మాట్లాడటమే కాదు, వాళ్ళ ప్రార్థనలు నేను వింటా. అది కూడా ఊరికే వింటాం కాదు, మనసుతో వింటా. నా మనసుతో వింటా. ఎందుకంటే నువ్వు కట్టించినటువంటి ఆ డెడికేషన్ చూడు, అది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ప్లీజ్ లిజన్, వెన్ గాడ్ విల్ టాక్. ఎప్పుడు మాట్లాడతాడు దేవుడు? ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఎవరితో స్టేట్మెంట్ చేస్తాడు దేవుడు? ఎవరితోనో తెలుసా? ఎవరైతే అంకిత భావంతో, నిస్వార్థమైన హృదయంతో దేవుణ్ణి దేవునిగా ప్రేమించి, దేవుని క్వాలిటీస్ తరపున ఎవ్వరు చేస్తారో, పని చేస్తారో, ఆ యొక్క జీవితంలో వాళ్ళు జీవిస్తారో, ఆ డెడికేషన్ని చూస్తాడు. నీ రూపాన్ని చూడ్డు, నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ పనినొక్కటే కాదు, ఏ ఉద్దేశంతో ఆ పని చేసావో చూస్తాడు. నువ్వు బంగారం ఇక్కడ పెట్టచ్చు, బంగారం ఎందుకోసం పెట్టావో చూస్తాడు. నువ్వు వెండి ఇక్కడ పెట్టచ్చు, వెండి దేనికోసం పెట్టావో చూస్తాడు. నువ్వు 10 రూపాయలు ఇక్కడ పెట్టచ్చు, 10 రూపాయలు ఎలా పెట్టావో చూస్తాడు ఆయన. ఆయన దీన్నొక్కటే కాదు, అంతరంగాల్ని చూసేవాడు.
ఈ రోజున హోలీ స్పిరిట్ చెప్పమని చెప్పిన సందేశం, హీ క్యాలిక్యులేట్స్ ఎవ్రీ వర్క్ ఆఫ్ న్యూ జెరూసలేం బిలీవర్స్. తన సేవకుడైన నా పనిని, ఆయన సంఘం కొరకు నేను చేసే బోధ, సంఘం కొరకు నేను చేసే తపన్ని కూడా ఆయన చూస్తాడు, క్యాలిక్యులేషన్ వేస్తాడు, ఆయన మాట్లాడతాడంట. ఎస్, దాన్ని నేను అంగీకరించా, దాన్ని నేను కన్సిడర్ చేస్తున్నా, దాని విషయంలో నా స్పందన ఉంటుంది. సొలొమోన్తో మాట్లాడాడు, తరతరాలకు దేవుడి జవాబు అట్లాగే ఉంది. ఈ సంవత్సరం మీ భక్తి కరెక్ట్ అయితే, ఈ సంవత్సరం నా సేవ కరెక్ట్ అయితే, ఈ సంవత్సరం నా అంతరంగంలో ఉన్నటువంటి డెడికేషన్ కరెక్ట్ అయితే, మీ ప్రార్థన, మీరు సంఘానికి వచ్చే ఉద్దేశాలు కరెక్ట్ అయితే, మీ మాటలు, మీ పనులు కరెక్ట్ అయితే, ఈ సంవత్సరమే బహుమానం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరమే బహుమానం స్టార్ట్. 2025 దీని సమృద్ధితో మీరు బ్రతుకుతారు. ప్రైజ్ ద లార్డ్. గెట్ రెడీ. దిస్ ఇస్ వాట్ ద హోలీ స్పిరిట్ టోల్డ్ మీ. ఆయన చేసిన దాన్ని అంతా వెనక్కి తిరిగి చూశాడట. మీరు చేసిన దాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పు సంఘానికి. ఒక్కసారి చూడండి, సంఘం విషయంలో మీ డెడికేషన్ ఏంటి, ప్రార్థన విషయంలో మీ డెడికేషన్ ఏంటి, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మీ సమర్పణ ఏంటి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని వాక్యం వినే విషయంలో, దేవుని సేవ చేసే విషయంలో, దేవునికి కానుకనిచ్చే విషయంలో, దేవునికి దశంభాగం ఇచ్చే విషయంలో, దేవునికి భయపడే విషయంలో, దేవుని కొరకు నీతిగా జీవించే విషయంలో మీ సమర్పణ ఏంటో దేవుడు వెనక్కి తిరిగి ఒక్కసారి చూసి చెప్తాడట. ఆమేన్. సొలొమోన్ చేసిన దాన్ని చూసి మాట్లాడి చెప్పాడు. ఇంకో రాజు ఉన్నాడు, చూడండి ఒకసారి. డానియల్ చాప్టర్ 5. డానియల్ చాప్టర్ 5. Verse 1 to 6. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి, రాజుకు బెల్షస్సరు 1000 మందితో ఆ ఒక విందు చేశాడంట. 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. 1000 మందితో కలిసి ద్రాక్షారసం తాగుతున్నాడు. బెల్షస్సరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము ప్రోసి తాగినట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజు అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. త్రాగారట. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను ఏం చేశారంట? స్తుతించుచు, వారు స్తుతిస్తూ ద్రాక్షారసము దేవుని యొక్క ఉపకరణాలతో ద్రాక్షారసం తాగుతున్నారంట. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు వంటిది ఒకటి వచ్చి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత వ్రాయుచు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగానే అతని ముఖం వికారమైపోయిందంట. అతడు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడి విద్య గల వారిని. సరే, తర్వాత వర్డ్స్ 18 చూద్దాం. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చాడు. దేవుడు అతనికి మహాదశ ఇచ్చినందున తానెవరిని చంపాలో వాళ్ళని చంపాడు, ఎవరిని రక్షించాలో వాళ్ళని రక్షించాడు, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను. 20వ వచనం.
అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినపరుచుకొని దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసేసి అతని ఘనతను పోగొట్టాడు. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి జంతువులాగా మారిపోయాడు. 23వ వచనం. జంతువులాగా మారిపోయాడు. ఆ తర్వాత దేవుడు మళ్ళీ అతనికి మారు మనసు కలిగిన తర్వాత అతనికి ఇచ్చాడు. 23వ వచనం. అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సుని అణుచుకోకుండా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటుని. ఎట్లనగా నీవు నీ అధిపతులను నీ రాణులు నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారపు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను ఏం చేశారు మీరు? స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే టేకెల్ ఉఫార్సిన్. ఈ వాక్య భాగం ఏమనగా దేవుడు నీ ప్రభుత్వం విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా చాలు. Please church, listen, this is the message from the Lord. పని ముగించిన తర్వాత, పని చేసిన తర్వాత చూసిన దేవుడు, సోలమన్ అప్రిషియేట్ యూ, వండర్ఫుల్, ఐ లవ్ ఇట్. నీ డెడికేషన్, నీ నోటితో చెప్పింది, మీ నాన్న నోటితో చెప్పింది ఖచ్చితంగా చేశావు. బంగారం కోసం కక్కుర్తి పడలేదు, నీతిని నమ్ముకోలేదు, స్వార్థంతో బ్రతకలేదు. నా మందిరాన్ని నా మందిరంగా కట్టావు, నా మందిరాన్ని నీ ప్యాలెస్ కంటే గొప్పగా కట్టావు. కాబట్టి నేను అక్కడికి వస్తున్నా, నేను అక్కడికి వస్తా, నేను అక్కడ నివసిస్తా అని మాట్లాడాడు. ఇంకొక రాజు, తండ్రి నీ దేవుడే పక్కన పెట్టాడు, కొడుకు రాజయ్యాడు, గొప్ప విందు చేశాడు, 1000 మంది అధిపతులతో విందు చేస్తున్నాడు, ద్రాక్షారసం త్రాగుతున్నాడు, అందరూ త్రాగుతున్నారు, గిన్నెలు తక్కువైనాయి. ఎక్కడున్నాయి? ఎవడో సలహా ఇచ్చాడు, యెరూషలేము నుంచి దేవుని మందిరంలోంచి తీసుకొచ్చిన వస్తువులు చాలా బాగున్నాయి అంట, తీసుకురా. అయ్యా దేవుడిది అది, తీసి పక్కన పెట్టో, దేవుడైతే ఏంటి ఎవడైతే ఏంటి, తీసుకురా. తీసుకొచ్చారు. మళ్ళా సలహా చెప్పారు, అయ్యా దేవుని మందిరం కోసం ప్రతిష్ఠించింది మనం వాడకూడదు, నాకంటే గొప్ప దేవుడు ఎవడున్నాడు, తీసుకురా పెట్టో అని అంటూ ఆ దేవుని పాత్రల్లో ద్రాక్షారసం పోసుకొని త్రాగుతూ వాళ్ళ దేవతలను ఏం చేశాడంట? స్తుతిస్తూ దేవుని నామాన్ని అగౌరవపరిచాడు. అక్కడ ప్రవక్త లేడు, ఎవ్వరూ లేరు. అయితే దేవుని సందేశం రాదని మాత్రం అనుకోవద్దు. ఎవ్వడికైనా దేవుని సందేశం వస్తుంది, ఎలా రావాలో అలా వస్తుంది, ఏ మూల నుంచి రావాలో ఆ మూల నుంచి వస్తుంది. ఒకవేళ ప్రవక్తలాగానే రాకపోవచ్చు, పాస్టర్ లాగానే రాకపోవచ్చు, వాక్యం లాగానే రాకపోవచ్చు, బట్ ద మెసేజ్ విల్ కమ్, యూ విల్ రికగ్నైజ్ ఇట్, బట్ ద వేస్ ఆర్ డిఫరెంట్. ఒక చెయ్యి వచ్చి ఏ రాసిందంట? మెనే టేకెల్ అపార్సిన్. ఏమిటి దాని అర్థం? దానియేలు వచ్చి చెప్పాడు, మీ నాన్న మహా గొప్పవాడు, ఒక కుక్కలాగా ఒక జంతువులాగా మారిపోయి అహంకారాన్ని అణగదొక్కటానికి దేవుడు చేసిన పనికి ఒక జంతువులాగా మారిస్తే 7 సంవత్సరాలు గడ్డి తిని ఎండకు ఎండి వర్షానికి తడిసి మరలా రిలైజ్ అయిన తర్వాత రాజుల సింహాసనాల మీద కూర్చుండబెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత గ్రహింపు వచ్చిన తర్వాత మళ్ళొచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సంగతి నీకు కూడా చెప్పాడు, జాగ్రత్త రేయ్,
మన అధికారం కాదు, మన చేతిలో ఏముందో దాన్ని బట్టి యాక్ట్ చేయటం కాదు, ఇచ్చినోడిని బట్టి జరుగుద్ది. ఒళ్ళుకు దగ్గర పెట్టుకొని చెప్పాడు నీకు ఆల్రెడీ. కానీ ఏ దేవుడు అతన్ని మట్టి తినిపించాడో, గడ్డి తినిపించాడో, ఆ దేవుణ్ణి లెక్క చేయకుండా నువ్వు చేసిన పని, నీ శక్తితో, నీ బలం ఏదో, నీ సింహాసనం నీ చేతిలో ఉందని అనుకున్నావు. మీరందరూ నా చేతుల్లో ఉన్నారనే సంగతి నువ్వు గుర్తించకుండా నన్ను నువ్వు ఘనపరచలేదు గనుక, ఇప్పుడు చెప్తున్నా, నిన్ను త్రాసులో తూచాడు, నువ్వు తేలిపోయావు, కాబట్టి ఇక నీ సింహాసనం మీద నువ్వు ఉండవు. ఆ రాత్రే అతడు చచ్చిపోయాడు. ద సేమ్ నైట్ హీ డైడ్. ఏంటిది? చేసిన దాన్ని చూసి ఎక్సలెంట్ అన్నాడు. సొలొమోను కట్టిన దాన్ని చూసి ఎక్సలెంట్, ఐ విల్ కమ్ అన్నాడు. కానీ ఇంకొక రాజు చేసిన దాన్ని కంప్లీట్గా చూసిన తర్వాత చెప్తున్నాడు, యూ విల్ బీ నో మోర్ అన్నాడు. ఈరోజు సంఘానికి చాలా స్పష్టంగా ప్రభు చెప్పమన్న మాటను చెప్తున్నాను. గో బ్యాక్ టు యువర్ రూమ్స్. మీ తలుపులు వేసుకొని కాసేపు కూర్చుని మీ బిజినెస్లు పక్కన పెట్టండి, మీ డబ్బుల లావాదేవీలు పక్కన పెట్టండి. నీ ప్రాణానికి ఎవరు ఆధారమో, ఎవరు ఇప్పుడు వరకు నేను బ్రతికించారో, నువ్వు రకరకాల పనులు చేసినా, దేవునికి ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఎవరైతే నీ ప్రాణాన్ని కాపాడారో ఆ ప్రభు పాదాల దగ్గర కాసేపు మోకరించి ఒక్కసారి దేవుని విషయంలో నువ్వు చేసిన తప్పేంటో, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో, అంతరంగంలో దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న ప్రేరేపణ ఏమిటో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొని, లార్డ్ ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను పైకొకటి వెనకాల ఒకటి, నేను చర్చిలో ఒక రకం, బయట ఒక రకం, నేను పాములాగా 2 నాలుకలు కలిగిన మనిషిని. ఐఎమ్ సారీ. కనీసం ఈ సంవత్సరమైనా నేను మార్పు చెందాలని ఆశపడుతున్నానయ్యా అని దేవుణ్ణి మీరు అడిగి, మంచిని మీరు చేస్తే దేవునికి స్తోత్రం, పొరపాటు ఏమైనా జరిగితే కరెక్ట్ చేసుకోవడానికి 2 రోజులే. ఆయన మాట్లాడుతానన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే జరగకుండా ఉండదు. సొలొమోనుతో మాట్లాడినట్టు నీతో మాట్లాడాలి. నీ ఇంట్లో నేనుంటా, నీ జీవితంలో నేనుంటా, నీ ప్రార్థనకి జవాబిస్తా, నీ ఆశలు నీ కోరికలు నేను తీరుస్తా, నీ పక్షాన్ని నేను నిలబడతా అని చెప్పాలి. కానీ ఈ రోజుతో ఇక నీకు నాకు సంబంధం లేదు అనే విధంగా ఆయన మాట్లాడకూడదు. ఆమేన్. కాబట్టి ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ లైఫ్స్ అండ్ చెక్. దేవుని విషయంలో, సంఘం విషయంలో, కుటుంబం విషయంలో, మీ ఆరోగ్యాల విషయంలో, మీ ఆర్థిక స్థితి విషయంలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయో ఒక్కసారి మీరు కరెక్ట్ చేసుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఇక నీ పరిస్థితి జరిగిపోయిన తర్వాత కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఉండవు. ఏదేను తోటనంతా చూసి ఆయన బాగుందన్నాడు, కానీ ఏదేను తోటలోనే ఒకరోజు ఒక బాగోని విషయం, అజ్ఞానమైన విషయం, నష్టకరమైన విషయం ఏదేను తోటలోకి ప్రవేశించిన వాడు చేశాడు. దేవుని మీద లేనిపోయిన అనుమానాలు కలుగు చేసి, మాట్లాడకూడని మాటలు మాట్లాడించి, అది వాస్తవం కాదు అని తెలిసిన దేవుడి మీద అనుమానాలు కలుగు చేసి ఆ ఆశీర్వాదంలోంచి బయటకు తోలేసేటట్టు చేశాడు. ఒకసారి దేవుని దగ్గర నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ లేదు. ఏదేనులోంచి బయటికి వెళ్ళిపోయిన ఆదాము అవ్వ ఎన్నటికీ మరలా లోనకు రాలేదు. కాబట్టి కొన్నిసార్లు నీ అజ్ఞానం, కొన్నిసార్లు మీ తప్పులు, కొన్నిసార్లు మీ గర్వాలు, కొన్నిసార్లు మీ మూర్ఖత్వాలు, కొన్నిసార్లు మీ స్వభావాలు, కొన్నిసార్లు మీ కన్నింగ్నెస్ మీ జీవితాల్ని పాడు చేస్తున్నాయేమో. ఆ తప్పేమిటో ఒక్కసారి గ్రహించి ఈ సంవత్సరంతో ఆ తప్పు ఆగిపోవాలి. ఏది నీకు నష్టం చేస్తుందో, ఏది ఆశీర్వాదం నుంచి నేను బయటికి తోలేస్తుందో ఆ తప్పు ఈ రోజుతో ముగిసిపోవాలి. ఐఎమ్ సారీ లార్డ్. ఏదేని తోటలో ఆదాం బయటికి వెళ్ళిపోయాడు, కానీ కడపటి ఆదాం మాత్రం గెస్చెమనే వనంలోనే ప్రార్థన చేశాడు.
గెత్సెమనే వనంలో ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి యేసుని బలపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మరలా అక్కడి నుంచే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఇలాంటి ఏ స్వభావం నీకు నష్టం కలుగ చేస్తుందో దేవుడు చెక్ చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకొని, అహంకారం, నువ్వు గర్వించావు, నీ తండ్రి నీకు చెప్పినా కూడా, ఆ దేవుని వస్తువులని తెలిసినా కూడా దేవుణ్ణి కూడా మోసం చేయటానికి ప్రయత్నం చేశావు, జాగ్రత్త. ఆ రోజుతో వాడి ప్రాణం వెళ్ళిపోయింది. కాబట్టి ఒక్కసారి మన 12 నెలల్ని చెక్ చేసుకొని, పొరపాట్లుంటే సరి చేసుకొని 25కి దేవుని యొక్క దయతో, దేవుని కనికరంతో, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలతో, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంతో నమ్మదగిన వారంగా ఆయన చేతుల్లోంచి 2025ని తీసుకుందాం. బట్ గుర్తుపెట్టుకోండి, 2025 ఈజ్ నాట్ గోయింగ్ టు బి అన్ ఈజీ ఇయర్. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ టఫ్ ఇయర్. ఐ హర్డ్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఆ స్వరాన్ని నేను విన్నాను. అది 25లోనో తర్వాత నాకు తెలియదు, కానీ గొప్ప ప్రళయం అని చెప్పారు. లక్షల మంది ప్రజలు చచ్చిపోతారయ్యా. ఈ 25 దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. దేవుని యొక్క సంచకరువు మన చుట్టూ ఉంటేనే మనం సస్టైన్ అవుతాం. ఏం జరుగుద్దో తెలీదు, కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే ఏది కూడా మనల్ని తాకలేదు. మొదట దేవుని టచ్ చేయాలి, ఆ తర్వాత మనల్ని టచ్ చేయాలి. మనకు ఆయన భద్రతగా ఉండగా మనల్ని ఏది కూడా ఏమీ చేయలేదు. హల్లెలూయా. నెంబర్ 3, మూడవది చూసి మనం ముగిద్దాం. చూడండి ఒకసారి. మూడవది, యథార్థమైన సేవను, భక్తిని చూసి బహుమానం ఇచ్చిన దేవుడు. సృష్టిని చూసి మాట్లాడాడు, పనిని చూసి మాట్లాడాడు, పరిచర్యను చూసి మాట్లాడుతున్నాడు. 2 తిమోతి 4:7-8. 2 తిమోతి chapter 4 verse 7 and 8. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. పౌలు ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, అపరిమితమైన దెబ్బలు తిన్నాను, మహాశ్రమలు అనుభవించాను, ఆకలి బాధలు అనుభవించాను, అరణ్యాలు అనుభవించాను, కొరడాలతో కొట్టబడ్డాను, బెత్తాలతో కొట్టబడ్డాను, అరచేతులతో కొట్టబడ్డాను, దిగంబరత్వంతో ఉన్నాను, ఓడ పగిలి 3 సార్లు బాధపడ్డాను, జైల్లో ఉన్నాను, ఎన్నోసార్లు బాధపడ్డాను. అయ్యా, ఇన్ని కష్టాలు పడిన తర్వాత అందరూ అంటున్నారు, అది ఓవర్ యాక్షన్లే, ఓవర్ భక్తిలే, జరగాలే అట్లాగే అంటున్నారయ్యా. మరి కష్టపడి ఇక నా టైం నాకు వచ్చేసిందని నాకు అర్థమైపోతుంది, నా మరణం నా దగ్గరికి తెలిసిపోతుంది. నేను ఇంకొక మాట రాయాలి. ఇలా కష్టపడిన వాడికి ఏం జరుగుతుందో కూడా నేను నా పత్రికల్లో రాసి నిక్షిప్తం చేసి, నా వలె జీవించే వారికి నా దేవుడు ఇలా చేస్తాడు అనే సందేశం నేను చెప్పాలయ్యా. నేనేం పొందుతాను అని అడిగాడు. దేవుడు చెప్పాడు, పౌలా, నా కోసం నువ్వు పడినటువంటి శ్రమకి పరలోక రాజ్యములో రాజు కిరీటం ధరిస్తాడు. నువ్వు కూడా ఏం ధరిస్తావు? నీతి కిరీటం ధరించిన వాడవై, కిరీటధారుడవై నాతో పాటు తిరుగుతావు. నువ్వొక్కడవే కాదు, నీలాగా జీవించిన ప్రతి ఒక్కరికి కూడా నమ్మదగిన దేవుడు ఇలా చేస్తాడని రాసి, నేను చెప్తున్నాను, నా సేవను చూస్తాడు. ఈ ఆదివారం నేను బోధించే బోధ దేనికోసం బోధిస్తున్నానో చూస్తాడు. దీనికోసం నా ప్రిపరేషన్, నా ఎదురు చూపు, నా సిద్ధపాటు చూస్తాడు. ఈ సంవత్సరం అంతా నా ప్రయాణాలు, నా సేవ, నా అంకిత భావాన్ని చూస్తాడు. మీ భక్తి, మీ ప్రార్థన, మీ విశ్వాసం, మీరు ఎందుకు చర్చకొస్తున్నారో, ఏ ఉద్దేశంతో చర్చకొస్తున్నారో చూస్తాడు. మీ సేవనంతటిని చూస్తాడు, మీ పనినంతటిని చూస్తాడు. ఆయన చెప్తాడు, కిరీటాన్ని ధరింపచేయి అంటాడు. భలా నమ్మకమైన నా మంచి దాసుడా అంటాడు, దాసురాలా అంటాడు. అతనికి తెల్లని రాతి నువ్వు, అతనికి వస్త్రాలు ధరింపచేయి, తలపాగా పెట్టు,
కొందరికి ఇలా చేస్తాడట, కొందరికి ఏం చేస్తాడంట, ఉమ్మేయాలనిపిస్తుంది. నిన్ను చూస్తే ఉమ్ము వేయాలనిపిస్తుంది. ముందు ఒక రకం, వెనక ఒక రకం, మనుషుల ముందు ఒక రకం, ఇంకొక రకం ఒక రకం. ఎందుకు ఇట్లా 2 నాలుకలతో ఉన్నావు సర్పంలాగా, ద్విమనస్కులారా అని ఆయన మాట్లాడాడు. కాబట్టి పౌలుతో చెప్తున్నాడు, సేవంతటిని చూసిన తర్వాత నేను నీకు నీతి కిరీటం ఇస్తా. మీ భక్తిని చూస్తాడు, కొలుస్తాడు, మీకు ఇచ్చే బహుమానాన్ని మీకు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఎవ్వరి కళ్ళైనా నువ్వు కప్పగలవు, కానీ దేవుని కళ్ళు కప్పలేవు. దేవునికి పై వేషం కాదు, దేవునికి అంతరంగం తెలుసు. కాబట్టి అంతరంగంలో నీతి కలిగిన వాడే, సత్యం కలిగిన వాడే దేవుని దృష్టిలో యోగ్యుడు. కాబట్టి మన భక్తిని, మన జీవితాన్ని ఈ రోజున ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇన్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆశీర్వాదంగా 25 నీకు ఉండాలి అని అంటే, దీస్ 2 days విల్ క్వాలిఫై యూ. ఈ 2 రోజులు నిన్ను క్వాలిఫై చేస్తున్నాయి. చేసిన సృష్టిని ఆయన వెనక్కి తిరిగి చూశాడు, కట్టిన పనిని వెనక్కి తిరిగి చూశాడు. ఈరోజు నువ్వు కూడా నువ్వు చేసిన దాన్ని వెనక్కి తిరిగి చూసి దేవుని దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతాడో ఆయన దగ్గర ఎదురు చూడు. కరెక్ట్ చేసుకోమన్న దాన్ని కరెక్ట్ చేసుకో, తప్పు చేసిన దాన్ని ఒప్పుకో, చేయాలనుకుని చేస్తానని చెప్పిన దాన్ని ఇలా చేస్తానని దగ్గర ప్రభు దగ్గర వాగ్దానం చేయి. 2025ని ఆశీర్వాదకరంగా జీవితంలోకి తీసుకో. ఏ దేవుడు నీకు కోటగా, కొండగా, ప్రాకారంగా ఉంటాడో ఆ దేవుని ప్రాకారంగా ఉంచుకో. ఆ దేవునితో సంతోషంగా ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. ప్రార్థన చేసుకుందాం. సమస్త సృష్టిని సృజించిన, సమస్త కార్యములను చేయగలిగిన మహా గొప్ప దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, సమస్త కార్యములు చేయగలిగిన భీకరుడా, మీ దయ కొరకు, మీ కనికరం కొరకు, మీ వాత్సల్యత కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మా మీద మీ దయ కలిగిన చూపు నిలుచునుగాక, మీ వాత్సల్యత మా పైన నిలుచునుగాక. 52వ ఆదివారం 2024వ సంవత్సరం ఈ చివరి ఆదివారం మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. నువ్వు సృష్టి అంతా చేసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసావట. చేసిన దాన్ని చూసి ఇట్స్ వెరీ గుడ్ అని మీరు మాట్లాడారట. మందిరాన్ని కట్టిన తర్వాత, కట్టి ముగించిన తర్వాత ఏ మనసుతో కట్టాడో, ఏ సమర్పణతో కట్టాడో, ఏ హృదయంతో కట్టాడో అన్ని లెక్కలు కట్టిన తర్వాత నువ్వు చెప్పావు, ఎస్ సోలమన్, ఐ విల్ కమ్, ఐ విల్ కమ్, ఐ విల్ బీ దేర్, ఐ విల్ బీ దేర్. హెవెన్లో ఉండే నేను, నువ్వు చేతులతో కట్టిన మందిరంలోకి నేను వచ్చి నివసిస్తా. అక్కడ నిలబడి నేను జవాబిస్తా, నా మహిమను అక్కడ ఉంచుతా. నీ సింహాసనం మీద ఎప్పటికీ దావీదు యొక్క వారసుడు, అధికారి ఎప్పటికీ ఉంటాడు అని చెప్పారు. పనిని ముగించిన తర్వాత నువ్వు మాట్లాడావు. బెల్షజర్ తండ్రి కంటే మించిన రాజులకు రాజు ఉన్నాడని ఎరిగిన, ప్రభువులకు ప్రభువు ఉన్నాడని ఎరిగిన, ఆ ప్రభువే యెహోవా దేవుడు అని వాళ్ళ నాన్న నోట్లో నుంచి విన్నా, గర్వాంధి అయి, లెక్క చెయ్యని వాడై, ఆయన వస్తువుల్ని దుర్వినియోగం చేసి వాటితో ద్రాక్షారసం తాగుతూ వాటి దేవతలను పొగిడినప్పుడు, ఏ మనుషుడు రాలేని అంతఃపురంలోకి వచ్చిందొక చెయ్యి, రాసిందొక రాత, చేసిందొక తీర్మానం. ఆ రాత్రికే ఆ మనిషి లేడు. నీ అధికారం ముందు నిలవగలిగిన వాడెవడు? నీ నిర్ణయం ముందు నిలబడగలిగిన అధికారం ఎవరికి ఉంది? నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈరోజు మీ ఎదుట మా శిరస్సు వంచి మీరిచ్చిన సందేశాన్ని తీసుకుంటున్నాం. We will look back
ఈ 12 నెలల్లో మేము చేసిన పొరపాట్లు, మేము చేసిన మంచి, మేము జీవించిన జీవితం మీ దగ్గర ప్రతిఫలం తెచ్చేది, మీ దగ్గర కరెక్ట్ చేసుకోవలసిన వాటిని చూసుకుంటాం, సరి చేసుకొని 25 ఆరాధనలో పాల్గొంటాం. నీ అనుగ్రహంతో, నీ చేతుల ఆశీర్వాదంతో మీ చేతిని పట్టుకొని 2025లోకి మీ కృప చేత ప్రవేశిస్తాం. ప్రభువా, న్యూ జెరూసలేం సంఘస్థులకి, ప్రపంచవ్యాప్తంగా ఈ వాక్యాన్ని విని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ పని చేయుదురుగాక. యథార్థమైన సేవ ఎవరు చేస్తారో, నిస్వార్థమైన సేవ ఎవరు చేస్తారో, సౌలా పౌలా నీతి కిరీటం నీకు ఇస్తున్నాను, నీకే కాదు నీలా ప్రవర్తించిన ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పాం. సేవను ముగించిన తర్వాత కూడా ఇస్తాం. ఈ సంవత్సరం ముగింపులో దీన్ని చక్కగా మేము ముగించుటకు, జ్ఞానంగా ముగించుటకు, ఆత్మీయంగా ముగించుటకు, కరెక్షన్తో ముగించుటకు, ఆశీర్వాదంతో కొనసాగించుటకు నీ సహాయం ప్రసాదించమని వారి గుప్పిలు విప్పి వారి దేవునికి కానుకనిచ్చి గణపరిచిన ప్రతి ఒక్కరిని ఏ కొదువ కొరత లేనటువంటి నా దేవుని బ్రేక్ త్రూ కలిగిన ఆశీర్వాదం వారి ఉద్యోగ వ్యాపారాలలో, వారి కుటుంబాలలో, జీవితాలలో ఖచ్చితంగా నిలుచునుగాక. నీ బిడ్డల్ని ఆశీర్వదించుమని నా తండ్రి, మంగళవారం సాయంత్రం 10 గంటలకు నీ సన్నిధిలో కలుసుకోవాలి. కృతజ్ఞతా స్తోత్రాలతో, సాక్ష్యాలతో నిన్ను మహింపరచాలి. మీరు అనుగ్రహించిన వాగ్దానాలతో క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. నీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నీ కృపను మాకు దయచేయమని, బిడ్డలను క్షేమంగా తీసుకొని వెళ్ళి క్షేమంగా తిరిగి తీసుకొని రమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దీవెన ఒక్కసారి ఈ 12 నెలల్ని వెనక్కి చూసుకొని, చేసిన తప్పుల్ని, చేసిన మంచిని జ్ఞాపకం చేసుకొని, సరి చేసుకోవలసిన వాటిని సరి చేసుకొని, స్తుతించవలసిన వాటి విషయంలో కృతజ్ఞతలు చెప్తూ క్రొత్త సంవత్సరంలో ప్రవేశించుటకు ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్.